జగ్గయ్యపేట ఆటోనగర్లో కాలుష్య భూతం స్థానిక ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇక్కడి నీటి, గాలి కాలుష్యం ఇక్కడి జనం జీవితాలతో చెడుగుడాడేసుకుంటోంది. బోరు నీరు తాగుతామంటే ఇంజిన్ ఆయిల్ రంగులో వస్తోంది. ఇక ముక్కు మూసుకొని బతకాల్సి వస్తుందన్న భయంకరమైన దుర్గంధం. పొల్యూషన్ అధికారులు ఎంతకీ పట్టించుకోకపోవడంతో వారిపై స్థానికులు ఎలా తిరగబడ్డారు? ఫైనల్ గా ఎమ్మెల్యే స్పందన ఎలాంటిది? ఆ వివరాలేంటి మా ప్రతినిధి నరసింహ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. స్వచ్ఛ జగ్గయ్యపేట కోసం స్థానికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఆటోనగర్ కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, గాలిలో కాలుష్యం పెరుగుతుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ప్రస్తుతం జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా సంతకాల సేకరణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీల వలన వాటర్ పొల్యూషన్ ఏ విధంగా తయారైందని గత కొన్నేళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదంటూ కూడా వీళ్ళంతా ప్రస్తుతం సంతకాల సేకరణ చేస్తూ ఒక విధంగా పోరాటం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బ్యానర్ కూడా చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన బ్యానర్లు కూడా ఏదైతే నిద్రపోతున్న వ్యవస్థలను మేలుకొల్పే ప్రయత్నంలో భాగంగానే సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా వీళ్ళంతా ప్రస్తుతం ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడేది మనతో పాటు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అధికారులు ఏం చెప్తున్నారు మీ దగ్గరకు వచ్చినప్పుడు? గడిచిన 10 సంవత్సరాలుగా ఈ ఆటోనగర్లో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలని, భూగర్భ జలాలని నాశనం చేసి ఈ రకంగా ఈ వాటర్ని ఈ రకంగా అయిపోయింది. కనీసం తాగటానికి కాదు కదా, చేతులు కడుక్కోలేని పరిస్థితిలో కూడా ఆటోనగర్ ప్రజానీకం ఉన్నారు. దీని మీద ఎన్నోసార్లు అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఎక్కడా కూడా వారి సమాధానం 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా వారు సమాధానం ఇవ్వలేదు. ఈ ఉద్యమాన్ని ప్రజల్ని దృష్టికి తీసుకెళ్లి జగ్గయ్యపేట ఒక ఆటోనగర్కే కాదు, ఇది శాంతినగర్, విష్ణుప్రియ నగర్, డాంగినగర్ వరకు కూడా భూగర్భ జలాలు నాశనం అయిపోయినాయి. అలానే వాసన, ఉదయం లేచి నుంచి వాసనతో అందరూ ఊపిరాడని పరిస్థితిలో కూడా వెళ్ళిపోయారు. కొంతమంది అధికారులని, నాయకుల్ని ప్రశ్నిస్తే కిడ్నీల సమస్య కూడా ఉంది ఇక్కడ. కిడ్నీల సమస్యను తీర్చపోగా డయాలసిస్ సెంటర్ను మాత్రం పెట్టారు ఇక్కడ. ఇది చాలా దారుణమైన విషయం. మరి అసలు కిడ్నీల సమస్య రావడానికి కారణమైన ఈ పరిశ్రమల మీద కానీ వీటి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈ కిడ్నీ సమస్యలు వచ్చి ఎవరిని హాస్పిటల్లో చేరండి అని చెప్పి డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత వారం రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దీన్ని జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలానే ఈ శాఖ మంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అంటే మొత్తం ఎంతమంది ఉంటారండి? అంటే ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది ఉంటారు? ఎన్ని ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది తలెత్తుంది? ఆటోనగర్లో ఓన్లీ ఆటోనగర్ వరకు 360 యూనిట్లు ఉన్నాయండి. 360 యూనిట్లలో అందరూ చక్కగా బోర్లు వేసుకొని అదే వాటర్ని తాగాం. ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం అదే వాటర్ని డ్రింకింగ్ వాటర్గా వాడాం. అలాంటిది ఇప్పుడు అందుట్లో ఉన్న ఒక 20% కూడా లేదు. అందరూ క్లోజ్ చేసుకొని షట్టర్లో వేసేసుకొని మళ్ళీ ఏ ఆటోనగర్ అయితే వచ్చిందని జగ్గయ్యపేట ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పనులు మొదలుపెట్టాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఆటోనగర్లో షట్టర్లన్నీ క్లోజ్ చేసుకొని అక్కడొకళ్ళు రోడ్ల మట్టు బడ్డీలు పెట్టుకొని బతకాల్సి వచ్చిన పరిస్థితి అవుతుంది. ఏ వర్కరు ఎక్కడి నుంచో మేము తీసుకొచ్చుకోవటం, స్కిల్డ్ వర్కర్లు దొరకదు. స్కిల్డ్ వర్కర్లు తయారు చేసుకోవటం, ఇక్కడ నీళ్లు లేక, గాలి లేక, బతకలేక మేము తయారు చేసిన స్కిల్ వర్కర్లు అందరూ వేరే పక్క స్టేట్లోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు. మా చేతి కింద స్కిల్ వర్కర్ లేకుండా పోతున్నారు. అలానే తాగడానికి నీళ్ళు లేవు. కనీసం ఒక లారీ రేడియేటర్ ఓడదీస్తే ఆ నీళ్లు పోయడానికి కూడా మా దగ్గర నీళ్ళు లేవు. దానికి కూడా మినరల్ వాటర్ తీసుకొచ్చి పోయాల్సి వస్తుంది. ఏదైనా సామాన్లు కడిగితే వెంటనే తుప్పు వచ్చేస్తుంది. సామాన్లు కడగడానికి కానీ కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా పనికిరావు ఈ నీళ్లు. ఏమి చేయలేని పరిస్థితిలో 10 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళు ఏదో మంచితనంగా వాళ్ళు ఫ్యాక్టరీలు ఉంటే అందరికీ మంచిదే కదా అనే ఉద్దేశంతో అప్పుడు ఊహించాం. కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలు అవన్నీ ఉండటం మూలంగా మా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇలా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారా? ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే? గత ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాం, అంతకుముందు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాం. కాకపోతే ఎప్పటికప్పుడు అధికారులని పిలుస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ అంటున్నారు, పేపర్లు తీసుకొస్తున్నారు, ప్రతిసారి ఇన్స్పెక్షన్ అంటున్నారు. ఆ ఇన్స్పెక్షన్ మాత్రమే జరుగుతుంది. మాకు ఇన్స్పెక్షన్ అవసరం, ఏమీ అవసరం. మాకు నీళ్లు, గాలి ఉంటే చాలు. వాళ్ళు ఏ ఇన్స్పెక్షన్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది. వాళ్ళు ఏం ఇన్స్పెక్షన్ చేశారనేది మాకు తెలియదు. ఆ తర్వాత ఏదో మా కన్నీళ్ళు దుడుస్తుందో 2 నెలలో 3 నెలలో
తర్వాత మళ్ళీ యథామామూలుగానే ఇలానే ఉంటుంది. మేము పనులు మానుకొని ఎన్ని సంవత్సరాలని పోరాటం చేయాలో అర్థం కాక ఇలా ఈ సంతకాల సేకరణ అలా మొదలుపెట్టి ఎలాగో ఆటనగర్లో పనులు లేవు, ఖాళీగానే ఉన్నారు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అదేదో ఈ రకంగా అందరికీ మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో రోడ్డు ఎక్కాం. అంటే నిన్న చూసాం ఒక వీడియోలో ఏదైతే ఈ వాటర్ పొల్యూషన్ అధికారి మీ దగ్గరకు వచ్చినప్పుడు వివరాలు సేకరిస్తున్నప్పుడు మీరు తల మీద పోసుకున్నారు. అదేవిధంగా అధికారి కూడా తాగమని చెప్పారు, కానీ ఆయన తాగకపోవడంతో ఆయన తల మీద పోసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత కోపం, అంత ఆగ్రహం ఎందుకు రావచ్చు? మేము తాగమని చెప్పలేదండి, అది పొరపాటు. అది చేయగడుక్కోమన్నాం. చేయగడుక్కొని ఇదే చేతితో మీరు టిఫిన్ చేయండి, భోజనం చేయండి, 2 రోజుల తర్వాత చేయండి చూద్దామంటే ఆయన ఒప్పుకోలేదు. అది అప్పుడు ఆ వాటర్ మేము మీద పోసుకొని మేము పడుతున్న ఈ వాటర్లో చాలా దరిద్రంగా ఉన్నాయి. వాసన కానీ నీళ్లు రంగు కానీ చాలా యాసిడ్, ఎలా అంటే పురుగుల మందు కన్నా దారుణంగా ఉన్నాయి వాటర్. ఇట్లాంటి వాటర్ని పోసుకొని వాటర్ చెడిపోయినాయి, పాడైపోయినాయి చెప్తున్నాను. ఇక్కడ దగ్గర బోర్లో తీసినవి, పక్కన ఉన్న బోర్లోనే మీరు ఒక చుక్క చేతిలో పోసుకొని బాగున్నాయని చెప్పండి చాలు, వెళ్ళిపోతామని చెప్పాము. అధికారు కాదు మాట్లాడే అదే అధికారి శ్రీనివాస్ గారు ఏఈగా డిఈగా ఎక్కడే ప్రమోషన్ మీద పైకి వచ్చారు. ఆయన ఏఈగా ఉన్న దగ్గర నుంచి గత 15 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఎంతోమంది పోయి ఎన్నో రకాలుగా, ఇంతకుముందు ఈ అడ్రోడ్లో జనం ఉన్న ప్రజలు ఉండేవాళ్ళు, దగ్గర 500 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు పాపం ఎన్నో రకాలుగా వాళ్ళ ఇళ్ళు నీళ్లు స్నానం కనీసం దొడ్లో పడడం కూడా, దొడ్లో పోయినాక ఆ దొడ్లో పోయడానికి కూడా పైకి నీళ్ళు, ఎందుకంటే పోసిన తర్వాత వారం 10 రోజులు నీళ్ళు అసలు వాసన వస్తాయి. అంత దారుణమైన పరిస్థితుల్లోంచి ఇప్పుడు మా దాకా వచ్చినాయి. ఇక 4 రోజులు అయితే కొంచెం ఊళ్ళోకి వెళ్ళినాయి అనుకోండి, ఊళ్ళో కనీసం 60-70 వేల మంది జనాభా ఉన్న ఊరు ఇది వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? రేపు వాటర్ పరిస్థితి ఉంది. ఇప్పుడు మా అందరికి ఆస్తులు ఉన్నాయి, అందరూ పొలాలు ఉన్నాయి. ఆ ప్రజలకు అయినప్పుడు మేము అందరం వెళ్ళాం, కానీ అప్పుడు మాకు సురికెత్తలేదు. పొల్యూషన్ అధికారులు ఏం చెప్తున్నారు? నేను వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు మేము వచ్చాము, మీకు మంచి చేయడానికి వచ్చాము, మేము చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఇది 10వసారి 11వసారి రావడం వాళ్ళు. అన్నిసార్లు డిపార్ట్మెంట్ ప్రజలకి ఎప్పుడైతే ఇబ్బంది అయ్యి రోడ్లు ఎక్కినప్పుడల్లా ఒక 2 జీవులు వేసుకుని అధికారులు రావడం, ఆ ఫ్యాక్టరీ తిరగడం, వాళ్ళు ఇచ్చి తీసుకోవడం, వాళ్ళ దగ్గర భోజనం చేయడం, చక్క వెళ్ళిపోవడం, రిపోర్ట్ రాని యాక్షన్ తీసుకోవడం అంటాం. ఎట్లా గత 15 సంవత్సరాలు జరుగుతుంది. ఎట్లా 10 సార్లు ఇదే శ్రీనివాస్ గారు వచ్చిన అధికారు ఒక 7 సార్లు వచ్చి ఉంటారు. మళ్ళీ నిన్న వచ్చి మీకు మంచి చేయడానికి వచ్చిన ఏం మంచి చేస్తారు? ఆ నీళ్లు కొంచెం చేదు కడుక్కోమని చెప్పి మేమనలేదు, చేయి కడుక్కోండి సార్, చేయి కడుక్కొని పర్లేదంటే మేము వెళ్ళిపోతాం సార్ అని చెప్తాం. అని వినలేదా? అప్పుడు మేము వేసుకోవాల్సి వచ్చింది. మొత్తం వీళ్ళంతా కూడా మొత్తం ఒకటే చెప్తున్నారు, అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనుక గత 10 ఏళ్లుగా అటు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళి అధికారుల దృష్టి అయినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పరిష్కారం చూపించకపోతే మాత్రం ఖచ్చితంగా మరింత ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఆటోనగర్ ఏదైతే జగ్గపేట ఆటోనగర్ పొల్యూషన్ వల్ల ప్రజల ఇబ్బందులపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ రాజేష్ ఉన్నారు. సార్, మొత్తం మీ దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు, పొల్యూషన్ చూస్తూ ఉన్నారు, మీరు ఆల్రెడీ గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ పెట్టారు. అసలు ఏం వస్తున్నాయండి కంప్లైంట్? పాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. రీసెంట్గా మాకు పెరుగుతున్న కేసులు వచ్చి స్కిన్ ఎలర్జీ కేసులు బాగా పెరుగుతున్నాయి విపరీతంగా. సెకండ్, ఐ ఇరిటేషన్తో బాగా వస్తున్నారు. మూడోది, రాత్రిపూట మాకు ఊపిరి రావట్లేదండి, గొంతు పట్టేసినట్టుగా ఉందని కంప్లైంట్స్ వస్తున్నారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య రైజ్ చేసిందంటే పాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కూడా మాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అయినాయి ఇక్కడ. సో దానికి రకరకాల కారణం ఉండొచ్చు, కానీ ఫస్ట్ 3టికి కారణం మాత్రం ప్రధానంగా కెమికల్ పొల్యూషన్. ఇక్కడ ఆటోనగర్లో ఒక 6 నుంచి 7 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. వాటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అనేవి ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోవటం వల్ల అవి భూమిలోకి ఇంకిపోయి అండర్ గ్రౌండ్ వాటర్ ఒకటి, రెండోది వీళ్ళు సాయంత్రం 5 తర్వాత విచ్చలవిడిగా బయటకు వెళ్ళేస్తున్నారు, చిమ్నీస్ ద్వారా బయటకు వస్తున్నది. దాని నుంచి యాసిడ్ ఫ్యూమ్స్ రావడం వల్ల అవి టౌన్లోకి వ్యాపించి 2-3 కిలోమీటర్ల దూరంతో వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే సుమారుగా 85,000 నుంచి 65,000 నుంచి 85,000 పాపులేషన్ ఇబ్బంది పడుతుంది వీటితో. మా మెడికల్ పరిభాషలో ఒకటి అంటామండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే రోగం వచ్చిన తర్వాత దానికి వైద్యం చేసుకునే కంటే కూడా రోగం రాకుండా చూసుకోవడానికి ప్రధానంగా వాల్యూ ఇవ్వండి అని చెప్పేది మా మెడికల్లో ప్రాథమిక సూత్రం. అది దాంట్లో భాగంగానే నేను గత 6 నెలల నుంచి కూడా ఈ పొల్యూషన్ మిత్రులు ఫైట్ చేస్తున్న దాంట్లోకి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 6 నెలల నుంచి కూడా నేను సమాంతరంగా బయట వ్యక్తిగతంగా ఫైట్ చేసుకుంటూ వీళ్ళతో పాటు కొంచెం మోరల్ సపోర్ట్గా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకుంటూ మా అంతా మేము స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు ఉన్నాం. దాంట్లో ఫైట్ చేస్తున్నాం. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తరపున రకరకాల సంఘాలను కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. వీటిలో భాగంగానే నేను సెపరేట్గా నా పర్సనల్గా నేను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను. దాంట్లో నేను ఆగస్ట్ నుంచి కంప్లైంట్స్ ఇవ్వగా నాకు అక్టోబర్లో ఒక రెస్పాన్స్ వచ్చింది.
సుమారుగా 16,42,000 రూపాయలు పెనాల్టీ అనేది ఒక్కొక్క ప్లాంట్కి ఇక్కడ ఉన్న 6 యూనిట్లకు 7 యూనిట్లకు వేయడం జరిగిందని చెప్పి నాకు రిటర్న్గా ఒకటి ఇచ్చారు. అంటే ఒక్కొక్క యూనిట్కి దానికి టైం ఏమి ఇచ్చారు, 3 నెలలు టైం పెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏ నెల, ఏప్రిల్ 1వ తారీఖు, అంటే సుమారుగా 6 నెలలు గడిచిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన టైం దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ పెనాల్టీస్ వేయటం అనేది, అదనపు పెనాల్టీస్ ఉన్న పెనాల్టీస్ని పెంచడం, ఆ పెనాల్టీలు కలెక్ట్ చేయడం ఇంతవరకు కూడా జరగలేదు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. ఫస్ట్ అది రిటర్న్గా కనిపిస్తున్న బ్లండర్ మిస్టేక్. రెండోది, నిన్న పొల్యూషన్ బోర్డు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది ఒకటే, సార్ ఇప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ అంటే పట్టుకెళ్తున్నారు, మీరు గాలిని ఎలా చెక్ చేస్తారంటే మేము విఓసి మీటర్లు పెడతా ఉన్నారు. అంటే వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని కొన్ని వస్తాయి ఈ ఫ్యూమ్స్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు మీకు. అంటే మన పెట్రోల్ కనుక మనం కిక్ కొడితే బండి ఎట్లయితే ఫ్యూమ్స్ వస్తాయి బయటికి, ఆ విఓసి అనమాట వచ్చేవి. అలాంటి మీటర్ ఒకటి పెడతామండి, మీటర్స్ ఆల్రెడీ పెట్టామన్నారు. మీరు పెట్టాను అలా అవుతుంది సార్ అంటే సంవత్సరంన్నర అవుతుంది అన్నారు. వెంటనే నేను అడిగిందంటే 1.5 year అవుతుంది కదండి మీకు పెట్టి, ఒక్కొక్క యూనిట్లో పెట్టి, మీకు ఎప్పుడు కూడా దొంగలు దొరకలేదు అని అడిగాను నేను. మీరు చెప్తుంది ఎలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందంట. అలా ఉంది వీళ్ళు చేసే పని. వివోసి మీటర్లు కనుక వీళ్ళు 1.5 year బ్యాక్ పెట్టుంటే అది ఎవరికి ఇంటిమేషన్ లేదు ఇంతవరకు కూడా. రెండోది, ఆ మీటర్ రీడింగ్లు ఎక్కడ కూడా, ఆ స్టేటస్ కూడా ఎక్కడ కూడా దాంట్లో లేదు. ఇంకొకటి బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, నేను చూసింది జూన్ 12వ తారీఖు నైట్ రాత్రి అరౌండ్ 8:30 అప్పుడు నేను ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఇదే రోడ్డుకు వచ్చాం చూడటానికి. బాగా విపరీతమైన వాసన వస్తున్నాయని చెప్పని కంప్లైంట్స్ ఇవ్వడం, లోకల్ మా మిత్రులు కంప్లైంట్ ఇవ్వడంతో నేను ఇంకొక 2-3 కలిసి ఈ రోడ్డుకు వచ్చాం. దాంట్లో మీటర్ మాత్రం తిరుగుతూ ఉంది, గాలి మాత్రం పక్క నుంచి పోతుంది. అంటే అర్థం ఏంటి, ఒక బైపాస్ సిస్టంగా వాళ్ళు డైరెక్ట్గా బయటకు వదులుతున్నారు, కిటికీల్లోంచి పక్క నుంచి వదులుతున్నారు. చిమ్నీకి కనెక్టెడ్గా ఉంటుంది కానీ మీకు మీటరు చుట్టుపక్కల ఉన్న కిటికీలకి వాటి కనెక్షన్ ఎందుకు ఉంటుందండి, ఉండదు కదా. సో అదేంతో క్లియర్ కట్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంటే ఈ టైంలో ఆటోనగర్లో విపరీతమైన సౌండ్స్ వస్తాయి మన చుట్టూతా. ఇంత సైలెంట్గా ఎందుకు ఉంది పీస్ఫుల్గా? అంటే అధికారులు మొత్తం తనిఖీలు చేయడం వల్ల, దాడులు చేయడం వల్ల మొత్తం క్లోజ్ అయిపోయింది పరిస్థితి. అంతే కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది ముందే. ఇప్పుడు మాకు తెలిసిందే పొల్యూషన్ అధికారుల సంగతి నాకు నిన్న పొద్దుపూట కానీ తెలియదు. నిన్న మార్నింగ్ 10 o'clockకి పొల్యూషన్ ఈఈ గారు ఫోన్ చేస్తేనే ఆయన వస్తున్న సంగతి నాకు తెలిసింది కన్ఫర్మేషన్. ఎందుకంటే గత 10 రోజుల నుంచి అన్నీ ఉన్నారు వాళ్ళు వస్తాం అని చెప్పని. కాబట్టి ఏ రోజు నమ్ముతాం మనం? ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా. సో అలాంటిది వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికల్లా అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందంటే అర్థం ఏంటి, వీళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎవరి కాళ్ళు సర్దుకున్నారు. ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేడండి. ఇంతకంటే నేను ఓపెన్గా ఫ్యాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నాకు ఉన్న సంస్కారానికి ఇంతకంటే నేను దిగజారి మాట్లాడలేను. అంటే ఇప్పుడు 50,000 పాపులేషన్ పైన ఇక్కడ ఉందని చెప్తున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చే సుమారు ఎంతమంది ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు పడి ఉంటారు? సుమారుగా ఒక 2,000 నుంచి 3,000 మంది అండి. రెగ్యులర్ రిపీటెడ్ కంప్లైంట్స్ అంటే మా నియర్ బై వస్తున్నారు. ఇదేమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రివెన్షన్ బెటర్ దానికి క్యూర్. నేను ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే ఇది విష వ్యవస్థ, స్లో పాయిజన్ అంటాం. మీకు డైరెక్ట్గా ఎవరైనా పాయిజన్ పోసారనుకోండి ఇన్స్టెంట్గా చచ్చిపోతాడు. స్లో పాయిజన్ మీకు 10 ఏళ్లకో 12 ఏళ్లకో బయటపడుద్ది. ఆ రోజు వాడికి ఏం లేదు, ఇక బెడ్డనే. అలాంటి పరిస్థితి మా జగ్గేపాటికి రాకూడదు, మేము ఉంటున్న ఊరు పుట్టి పెరిగిన ఊరిలో ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అన్నిటికీ ఏది చిన్నపిల్లలు వృద్ధులకి బాగా ఎఫెక్ట్ అయ్యే ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా కనిపెడుతుంది. 100% అండి. ఇప్పుడు మేమంటే వయసులో ఉన్నాం కాబట్టి ఇంత ఎండలో తిరుగుతున్నాం. ఇదే వయసులో 70 ఏళ్ళ వ్యక్తి నిలబడగలరా? మీరు నిలబడగలరా? మీరు అరౌండ్ 36, 37 ఉంటుంది మీ ఏజ్. మీరు నిలబడగలుగుతున్నారు, ఇక్కడ ఎంత చోట్ల కట్టి మీరు నిలబడుతున్నారు. అదే ఒక చిన్నపిల్లలు నిలబెట్టగలమా? 10 ఏళ్ల పిల్లడు చూస్తే మనకే ఇబ్బంది అనిపించి మనం గొడుగు పట్టుకోవడము, ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని కండ వేసుకోవడం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెద్ద వయసు వాళ్ళకి కూడా అంతే. అలాంటిది ఇదే ఎఫెక్ట్, ఇదే సూత్రం మనం జనాలు కూడా విశ్లేషించుకుందాం. అక్కడికి కూడా వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళే అండి మెయిన్గా. ఇప్పుడు మనం కరోనా టైంలో కూడా ఫస్ట్ వ్యాక్సిన్స్ ఎవరికి ఇచ్చాము? వృద్ధులకి, వాళ్ళకే ఇచ్చాం స్టార్టింగ్. తర్వాత పిల్లలకి, ఫ్రంట్ లైన్స్ వారియర్స్ అందరూ కూడా అయిపోయిన తర్వాత ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చాం, ఎందుకంటే వాళ్ళు హెవీ ఎఫెక్టెడ్ కాబట్టి. దీంట్లో డయాబెటిక్ పేషెంట్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందండి. దీంట్లో వచ్చే సైలెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు లివర్ ఒకటి పాడవుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి వినే ఉంటారు మీరు, ఏఏజీ హాస్పిటల్ చీఫ్ ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే మీకు వాయు కాలుష్యం వల్ల ప్రధానంగా ఇప్పుడు మేము చూస్తున్న కేసెస్లో ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుంది అన్నారు. అంటే పొల్యూషన్ వల్ల మీకు పెరిగేది ఫ్యాటీ లివర్. హైదరాబాద్లో వాహనాల పొల్యూషన్ వల్ల పెరుగుతుంది, ఇక్కడ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వరకు పెరుగుతుంది. డైరెక్ట్ కెమికల్ యాసిడ్ దాడండి ఇది. లిటరల్గా యాసిడ్ని లోపలికి రివర్స్ బోరింగ్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. అలాంటప్పుడు మీకు లోపల ఉన్న భూగర్భ జలాలు ఎందుకు కలుస్తామో మీకు డెఫినెట్ కలుస్తాం అవుతాయి. వాటికి కొలిసేందుకు ఇక్కడ ఎటువంటి మీటర్లు లేవండి, ఆ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక టీడీఎస్ అనుకోండి, మీరు ఇంట్లో బోర్ వేయించుకున్నారు, వెంటనే ఒక టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేసుకుంటారు, తాగే నీళ్ళు కరెక్టమా కాదని చెక్ చేసుకుంటాం మనం. ఒక 450
దానికంటే కూడా మీరు ఇప్పుడు బిస్లరీ వాటర్ చూస్తే మీకు 50 వస్తుంది, కిన్లే వాటర్ చూస్తే 22 వస్తుంది మీకు. బిస్లరీ చూసినా కానీ 25, 26 వస్తాయి. అంటే టీడీఎస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి వాటర్ అర్థం. రెగ్యులర్ పీపీఎం ఏంటంటే 100 కంటే కూడా తక్కువ ఉంది డ్రింకబుల్ వాటర్. కొంచెం మున్సిపల్ వాటర్లో కూడా 200 వరకు కూడా వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నిన్న ఒక పొల్యూషన్ బోర్డు అధికారి ఆ చైర్లో కూర్చున్న అధికారి ఏమిటంటే 2200 వరకు తాగొచ్చు అని చెప్పాడు ఆయన. డాక్టర్గా నేను సర్టిఫై చేయాలా? పొల్యూషన్ బోర్డు అధికారికి ఆ సర్టిఫికేట్ ఉంటుందా చెప్పండి? 2200 టీడీఎస్ ఆయన తాగుతాడండి? ఆయన తాగమండి పోని. ఎవరికి ఒక్కళ్ళ సలహాలు కాదు కదండి, ఉత్సలహాలు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను 100 లోపు ఉంటే నేను తాగుతాను చెప్తున్నాను. 100 ఉన్న బాటిల్ ఇస్తే బ్రహ్మాండం తాగుతా మీ ముందే. నేను 100 కంటే ఎక్కువ ఉంటే తాగను, టీడీఎస్ ఉంటే తాగను, నేను అవాయిడ్ చేస్తా. అది బేసిక్ డ్రింకింగ్ వాటర్ కాన్సిక్వెన్స్ అది. రెండోది, స్నానం చేయడానికి మీకు 750 కంటే కూడా ఎక్కువ టీడీఎస్ ఉండకూడదు. 2200 టీడీఎస్ ఉందని ఇక్కడ మొత్తుకుంటే 2200 వరకు వాడుకోవచ్చు అని చెప్పని మాట్లాడే అధికారులు అంటే అడ్డంగా కార్పొరేట్స్కి వెన్నుదనంగా సపోర్ట్ చేస్తున్న అధికారుల వ్యవస్థలో ఉన్నాం మనం. వాళ్ళతో అంటే అది పెద్ద ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద కంచుకోడ లాంటిది. దాన్ని బద్దలు కొట్టడానికి మాకు రకరకాల ప్రయత్నాలు, మా చిన్న చిన్న ప్రయత్నాలు ఏదో మా తోడుగా అందరిని కలుపుకొని ముందుకెళ్ళి డెఫినెట్గా దీన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తామని అందరికీ మీ సపోర్ట్ కూడా ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాం. అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అత్యంత ఎఫెక్ట్గా మారుతుంది. ఒక విధంగా స్లో పాయిజన్ టైప్ ఇక్కడ పొల్యూషన్ ఉందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా ఒక వైద్య వృత్తిలో ఉండి డాక్టర్ రాజేష్ కూడా పోరాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఎక్కడికక్కడ పీజీఆర్ఎస్ కంప్లైంట్ కావచ్చు, అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అటు అధికారులు వైఖరిని కూడా ఆయన ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ముందస్తుగా ఇక్కడికి వస్తున్నప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి 60,000 70,000కి సంబంధించి పాపులేషన్ సంబంధించి కూడా దాదాపు ఇప్పటి వరకు 2,000 నుంచి 3,000 మంది పైగా ఎఫెక్ట్ గురయ్యారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగ్గపేట ఆటోనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూపిస్తా చూడండి. ఎందుకంటే బోరు ఆన్ చేస్తే గనక ఎటువంటి వాటర్ వస్తుంది, బ్రౌన్ కలర్లో ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండలేకపోతే. ఎందుకంటే ఒక రకమైనటువంటి స్మెల్, ఒక యాసిడ్ టైప్ స్మెల్ మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వాటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మొత్తం ఏ విధంగా ఉంది, మొత్తం యాసిడ్ కలర్ టైప్ మొత్తం ఇక్కడ వస్తున్నటువంటి నురగా మొత్తం ఇదంతా ఒకసారి ఇప్పుడే జస్ట్ పట్టడం జరిగింది. ఒకసారి విజువల్స్లో చూపించు. ఒకసారి సురేంద్ర చూపిస్తున్నాడు ప్రస్తుతం. ఏదైతే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చుట్టుపక్కల దాదాపు 50,000 మంది పైగా ఇక్కడ ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇక్కడి నుంచి బోర్ ఆన్ చేస్తే ప్రస్తుతం ఈ కలర్ మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి. ఇది చేతులు కడుక్కోవడానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు, ఏది రాదు. అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు తప్ప ఎటువంటి ఈ చర్యలు కూడా తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి వాటర్ తాగితే తాగండి, లేకపోతే లేదు అంటూ కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి వర్షం అంటూ కూడా అటు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. సార్, మొత్తం చూస్తున్నారు వాటర్ మొత్తం ఇళ్ళకి ఇదేటువంటి బోర్ వాటర్ వస్తుందా? అవునండి, మొత్తం ఇక్కడే అదే పరిస్థితి. ఇక్కడ అందరూ షాపులు పెట్టుకున్న వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు, లోకల్ వాళ్ళు లేరు. ఇదండి ఈ పరిస్థితి. వాళ్ళు మరీ దారుణంగా ఇచ్చేస్తున్నారు. మనం మాట్లాడే పరిస్థితి లేదు. అదేమంటే మాకు రాజకీయ నాయకులు అంటారు, పై అధికారులు అంటారు, వీళ్ళు ఏమీ చేయరు. నిన్న పొల్యూషన్ గారు మా మీద ఏదో రంగు నీళ్ళు తీసుకొచ్చి పోసారు, మీరు రంగు కలిపేసిన పోసి నీళ్ళు పోసారు, అవి బోర్ వాటర్ కాదా అని చెప్పని వెళ్ళిపోతూ అపహాస్యంగా మాట్లాడారు. దానికి మా మీడియా సాక్ష్యాలు ఉన్నాయి. దాని సమాధానం ఏంటంటే లైవ్గా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరు కలిపింది కాదు, ఇది బిగ్ టీ వాళ్ళ సమక్షంలో లైవ్గా తీసాము. ఇది వాటరు, ఈ కలర్ చూడండి. నిన్న చెరుకు పానకం ఉంది, ఇవాళ డీజిల్ రంగే ఏకంగా. ఇలాంటివి 100కు పైచిలకు బోర్లు ఉన్నాయి ఇక్కడ. ఇట్లా ఏం చేయమంటారు మమ్మల్ని? ఈ రంగు కలిపామా? మాకు అవసరం ఏంటండి? ఏందా మాటలు? అంటే ఆటోనగర్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లకు సంబంధించి కొంత కాలనీలకు సంబంధించి కూడా ఇదే వాటర్ సేమ్ ఇదే వాటర్ వస్తుందండి అన్ని చోట్ల కూడా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ శాంపుల్స్ తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు ర్యాండమ్గా ఒక దగ్గర తీసుకొచ్చి చూపించాం. ఇప్పుడు నిన్న ఒకటి చూపించాం, అది కాదన్నారు. ఇవాళ ఇంకోటి చూపించాం. మీకు ఓపిక ఉంటే రోజు రండి, రోజు రకరకాలు చూపిస్తాం మీకు. అంటే ఇది ఎందుకు పనికిరాదు? అంత తాగడానికి లేదు, చేతులు తుడుచుకోవడానికి కూడా ఎందుకు? వాటర్ కంపెనీకి ఒక వాటర్ ప్లాంట్ ఉందండి ఇక్కడ దగ్గరలో. వాటర్ ప్లాంట్కి ఇచ్చి అమ్మనండి ఈ బాటిల్. వాటర్ ప్లాంట్ కూడా మూసేసుకొని వాటర్ ప్లాంట్కి ఇచ్చి ఇది అమ్మనండి ఈ బాటిల్ని. వాటర్ బాటిల్ అనే కదా మనం పట్టింది, మీ కళ్ళ ముందే కదా లైవ్గా పట్టుకుంది. ఇది ఇంత యాసిడ్ డైరెక్ట్గా యాసిడ్ వస్తూ ఉంటే దీనికి టెస్టింగ్ ఏంటండి? దీని టెస్టింగ్ ఏంటి? దీనికి టెస్టింగ్ అవసరమా? ఒకటి, దీని టెస్టింగ్ ఇచ్చి రిపోర్ట్ ఏమని ఇస్తారు?
వాసనకి ఏం టెస్ట్ చేయగలరండి? ఒక్కొక్కరిది ఒక్కో లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది. వాసనకి ఎక్కడైనా ఉంటుందా మీకు? దొరుకుద్దా? సాక్ష్యాలు దొరుకుతాయి వాసనకి? అంటే నిన్న అధికారులు వచ్చారు కదండి, మొత్తం చూసుకుంటూ వెళ్ళారు అంటే ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? అధికారులు ఎప్పుడు వస్తున్నారండి? గత 15 ఏళ్ళ మట్టి ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళు విజిట్కి వస్తున్నామని చెప్తారు, వస్తారు. వాళ్ళు ఇచ్చే సకల సౌకర్యాలు అనుభవించి మేము ఫ్యాక్టరీ ముందు ఇటువంటి ఎండలో గంట నించున్నాం. గేటు కూడా తీసి రమ్మలేదు మమ్మల్ని. ఆయనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంత మాట్లాడుతున్నారు. పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్న వాళ్ళు కూడా చూడడం జరిగింది. సో వాటర్ కూడా చూడొచ్చు అసలు. అదొకటి. ఏదో ఉంది. దీని సమీపాలనే 65-70 వేల మంది నగర ప్రజలు ఉన్నారు. జగ్గపేట మున్సిపాలిటీ ఇది క్రమేణా రోజుకు ఒక కిలోమీటర్ నగరానికి వెళ్ళిపోద్ది ఇది భూమి లోపల. తర్వాత మేమంతా ఏం చేయాలి? జగ్గపేట ఖాళీ, ఇప్పుడు ఆటో నగరం వాళ్ళు అంటే ఖాళీ చేసి ఇంకో చోట ఏదో వాళ్ళ షాపులు పెట్టుకున్నారు. మా ఆస్తులు ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఎన్ని వదిలిపెట్టి మేమంతా ఎటు వెళ్ళాలా? పిల్ల పాపలతో అందరూ నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ నించుంటే నాకే కళ్ళు తిరిగినట్టు ఒక రకంగా ఉంది ఈ స్మెల్కి. అసలు భరించేటట్టుంది. సాయంత్రం 5 అయితే చాలు అపార్ట్మెంట్లో ఉండే పని లేదు. నైట్ కూడా అర్ధరాత్రి సడన్గా మేలుకు వస్తుంది. ఏంటైనా చూస్తే గాలి ఆడదు. అర్ధరాత్రి లేచి కూర్చోవడం, తెల్లారులు కూర్చోవడం అవుతుంది 2-3 నుంచి. అసలు ఎవరనేది పట్టట్లా. ఈ స్మెల్ విపరీతమైన స్మెల్. ఇక పూర్తిగా మొత్తం ఇల్లంతా క్లోజ్ చేసి ఏసీ వేసుకొని ఇంట్లో ఉండాలి. అట్లుంటేనే మనకి నిద్ర, లేకపోతే లేదు. చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళు వచ్చారు నిన్న, మేము ఇంత ఇబ్బంది పడుతున్నామని చెబితే అవుద్ది ఇప్పుడే వచ్చాం, ఎట్లా అవుద్ది ఇప్పుడే, ఎట్లా కంట్రోల్ అవుద్ది అంటాడు ఒక ఆయన. వాళ్ళు అపహాస్యంగా మాట్లాడుతున్నారు. ప్రజలంటే వాళ్ళకి అసలు ఏ విధమైన ప్రభుత్వాలకు కానీ మా నాయకులకి ఎవరికి పట్టట్లా. ఎంత బర్నింగ్ ప్రాబ్లం సార్ అంటే ఇది భరించలేమేగా. ఇంకొక సంవత్సరంలో జగ్గపేట పట్టణం ఖాళీ అయిపోద్ది సగం. ఇప్పుడు ఇగో ఆటో నగర్ అయిపోయింది, తర్వాత విష్ణుప్రియకి వచ్చింది, శాంతినగరు, నగరం ఇవన్నీ అయిపోతాయి. విష్ణుప్రియ, తిరుమలగిరి ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ శాంతిపేట వాళ్ళు పోయిన సంవత్సరం విపరీతమైన ప్రయత్నం చేసి వాళ్ళ కంపెనీ ముక్కు చేపించారు. మొత్తం గ్రామం పోయి ఫ్యాక్టరీ ముందు కూర్చుంది. మొత్తం ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళని కూడా అదే పరిస్థితి. ఇంక కొద్ది రోజులు ఇలానే చూసి మాకు ఓపిక నశించాక మూసేసేంతవరకు జగ్గపేట ప్రజలు మొత్తం ఇక్కడే ఉంటారు ఈ ఆటో నగర్లో. ఒక్కసారి విజువల్ చూసి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ వ్యక్తి ఏదైతే వాటర్ పట్టడం జరిగింది, వాటర్ పట్టిన తర్వాత వాటర్ పట్టిన తర్వాత ఒకసారి కాళ్ళు చూడు, వాటర్ పడిన తర్వాత ఏ విధంగా మారిపోయింది. మొత్తం కూడా వైట్ కలర్ వచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కలర్ వాటర్ ఇతను పట్టడం జరిగింది. పట్టిన తర్వాత చూడొచ్చు కాళ్ళకు సంబంధించి ఏ విధంగా చేతులు కూడా చూడొచ్చు ఏ విధమైన మొత్తం వైట్ కలర్ వచ్చేసింది. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఇదే ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. సార్ వీళ్ళతో కూడా మాట్లాడారు. అసలు మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ వాటరే ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర చాలా మంది పని చేస్తూ ఉంటారు. ఈ వాటర్ ఎట్లా ఉంటుందండి? ఈ వాటర్ ఇక ఫస్ట్ మేము ఒక బోర్ వేసామండి, అప్పుడు ఇలాంటి వాటరే వచ్చింది. తర్వాత రెండో బోర్ వేసినా అదే వాటర్ వచ్చింది. మేము చేతులు కడుక్కోవాలన్నా మినరల్ వాటర్తోనే కడుక్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ. తర్వాత ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా ఒక రోజు కోతులు వచ్చి కూడా మీదకి వచ్చి కరిచేస్తున్నాయి. ఎందుకని మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కెమికల్ వాటర్ ఎక్కడన్నా లైట్ తాగినాయి అనుకోండి, అది ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కదా. మా వర్కర్స్లో కూడా ఒకళ్ళిద్దరిని కరిచిన పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మా కుక్కని తెచ్చి ఇక్కడ పెడితే ఒకరోజు వాటర్ తాగింది, చనిపోయింది. ఇప్పుడు ఇది పరిస్థితి. ప్రతిరోజు ఇదే వాటర్ పరిస్థితి ఎట్లాగా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. వాటర్ అయితే ఇక అసలు వాటర్ అంటే స్మెల్కే ముందు వాడలేక అసలు మేము బోరే మూసేసాం. అది మినరల్ వాటరే వాడుతున్నాం. అది కలర్ చేంజ్ అవుతుంది. మొన్న ఒకసారి బ్లాక్ కలర్ వచ్చిందంటూ కూడా చెప్పారు. బ్లాక్ వచ్చింది. అంతకుముందు రెడ్డిష్ వచ్చేదండి. మా కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక 4 years బ్యాక్ లైట్గా రెడ్డిష్ వచ్చేది. ఆ రోజు నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇంకొద్దిగా అది పెరుగుతుంది కానీ తగ్గట్లా. కెమికల్ ప్లాంట్ల వాళ్ళకి మరి ఏం ధైర్యమో తెలియదు. లోపలికి కెమికల్ అంటే వాటర్ పొల్యూట్ కాంది అలా పెరగదు కదా. యాక్చువల్గా మనం ఇది చేస్తున్నప్పుడన్నా వాళ్ళు కంట్రోల్ అయితే నిదానంగా తగ్గుతున్నా రావాలి కదా. వాళ్ళు అసలు తగ్గట్లేదు. అంతే ఆఫీసర్స్ ఏమన్నా ఇది చేస్తున్నారో ఏమిటో తెలియదు కానీ మేము పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం వేస్ట్ అయిపోతుంది. వాటర్ అయితే రోజు రోజుకి పొల్యూషన్ మారిపోతుంది కానీ తగ్గట్లేదు. ఇది మొత్తం ఆటో నగర్లో మొత్తం ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉండేవారు? ప్రస్తుతం ఎంతమంది క్లోజ్ చేసినటువంటి పరిస్థితి? 2000 మంది ఉన్నారండి ఇక్కడ వ్యాపారస్తులు. అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు 20 కుటుంబాలు 30 కుటుంబాల వరకే ఉంటున్నాయండి. ఈ పొల్యూట్ అయిన దగ్గర నుంచి ఆరోగ్యాలు తేడా వచ్చి కిడ్నీ సెంటర్లు పెట్టారు తప్పితే, డయాలసిస్ సెంటర్లు పెట్టారు తప్పితే, డయాలసిస్ పెట్టకుండా కెమికల్ ఫ్యాక్టరీలు మూసేసి ఆరోగ్యం కాపాడదామనే ఉద్దేశం లేదండి చాలామందికి. ఇప్పుడు అధికారులు వచ్చి తూతూ మంత్రంగానే
చెకింగ్ చేసుకొని వెళ్తున్నారు తప్పితే వాళ్ళు ముడుపులు వస్తున్నాయి అధికారులు పొల్యూషన్ వాళ్ళు వచ్చినప్పుడల్లా చెక్ చేసుకొని వెళ్తున్నారు, అంతా బాగానే ఉందని చెప్పి రీడింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, పొల్యూషన్ బాగుందని. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి అధికారం లేదండి. ఇది తెలంగాణలో పొల్యూట్ అయ్యి అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిన తర్వాత రోడ్లు ఎక్కి ధర్నాలు చేశాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టాలి. ఈ వేస్ట్ అంతా సముద్రంలోకి క్లీన్ చేసి పంపించుకోవాలి. ఇక్కడ పెట్టి ఇక్కడ భయభ్రాంతులు గురి చేశారు కెమికల్ ఫ్యాక్టరీలు. ఉన్న దగ్గర శాంతినగర్, షేర్వంపేట, డ్యాంగీ నగరు, విష్ణుప్రియ నగరు, డిపో వరకు వెళ్ళిపోయిందండి. అండర్ గ్రౌండ్ పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్గా డివిఆర్ నగర్లో ఇంతవరకు పొల్యూట్ అయింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ఫ్యాక్టరీలు మూపిస్తేనే ఇక్కడ అందరూ ప్రశాంతంగా బతకగలరండి. లేకపోతే అందరికీ ఆరోగ్యానికి ప్రమాదం. ఇమీడియట్గా అందరూ చర్య తీసుకొని రాజకీయ నాయకులు మొత్తం అధికారులంతా నిర్ణయం తీసుకొని ఫ్యాక్టరీలు మూపిస్తారని మా కోరిక. అంటే ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. కల్లారా ప్రస్తుతం మనం చూపించాం ఇక్కడ బోర్ వాటర్ పరిస్థితి ఏందని. ఇదే బోర్ వాటర్ దాదాపు ఇక్కడ నుంచి 5 కాలనీలకు మొత్తం పాకినటువంటి పరిస్థితి. వాటర్ కూడా అంటే చేతులు కూడా కడుక్కోలేని పరిస్థితి ఉందంటే ఎంత భయానకంగా ప్రస్తుతం ఉందో చూడొచ్చు. కెమికల్ కలర్ మారుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే బ్రౌన్ కలర్ వచ్చిందో అంతకుముందు బ్లాక్ కలర్ వస్తుంది. దాంతోపాటు కలర్ చేంజ్ అవుతుందంటే లోపల పొల్యూట్ ఏ విధంగా అవుతుంది అనేది కూడా వైద్యులు కూడా పదే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ముందుకు రావట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఈ బారిని కాపాడండి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగ్గయ్యపేట ఆటోనగర్ పొల్యూషన్పై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సార్ మొత్తం చూస్తున్నారు. నిన్న మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసినటువంటి పరిస్థితి, అక్కడ దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? జగ్గయ్యపేట ఆటోనగర్లో గత 10-15 నుంచి కూడా ఇండస్ట్రీస్ ఏరియాలో మొత్తం కెమికల్ ఫార్మ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాడు వాస్తవం స్మెల్లే కావచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటరే కావచ్చు, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. దాని విషయం మీద మేము రాష్ట్ర అధికారులు చెప్పాము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ చెప్పాము. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక కమిటీ పంపించారు. అంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ల్యాబ్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ శాఖలు వచ్చారు. ఇవాళ రేపు కూడా టెస్ట్ చేస్తారు. దీని పొల్యూషన్ కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది కొంతమంది గతంలో బ్యాక్ బోర్ ఏదైతే ఉన్న కెమికల్ వాటర్ రివర్స్ బోర్ చేయడం వలన గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అని చెప్పి గతంలో ఐడెంటిఫై చేశారు. ఎవరైతే రివర్స్ బోరింగ్ చేస్తున్నారో దానివల్ల గ్రౌండ్ వాటర్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. అయితే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలామంది చెప్పేది నైట్ టైము బాగా వస్తున్నారు. అంటే మార్నింగ్ వాళ్ళు ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, నైట్ టైం వాడిపోవడం వల్ల ప్రత్యేకంగా ఈ స్మెల్ వస్తుంది చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఎవరైతే దీనికి బాధ్యులో ఏ ఇండస్ట్రీ అయితే వాళ్ళందరి మీద కఠిన చర్య తీసుకోమని దీనికి ప్రజలు చేసే ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇస్తాం. దీని అంతటి వాళ్ళతో పాల్గొంటాం. తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. ఇందాక మేము కూడా ఆటోనగర్ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక బోర్ ఆన్ చేసిన తర్వాత అక్కడ వాటర్ కూడా అసలు భయంకరంగా అసలు ఉండలేని పరిస్థితి. అక్కడ మొత్తం వాటర్ అంతా కూడా వైట్ కలర్లో ఒక యాసిడ్ టైప్ రావడం, అసలు కెమికల్ మొత్తం అదంతా కూడా దారుణంగా ఉన్నట్టు. అంటే అది వాటర్ ఎలాగో తాగడానికి పనికిరావు బోర్ వాటర్, కానీ చేతులు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. నేను కూడా స్వయంగా చూశాను. అది ఖచ్చితంగా బోర్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో వాటర్ మొత్తం స్మెల్తో అదే రంగు రెడ్డిష్గాను అదేవిధంగా స్మెల్తో కూడింది. ఏమాత్రం వాడడానికి కూడా పనికిరాలి. ఎన్ని కూడా ఎవరికి కారకలేదు, దాని మీద చర్య తీసుకోమని చెప్పిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రమ్మను. అది ఎక్కడి దాకా వ్యాపించింది, అది ఆ ప్రాంతంలో ఇంకా ముందుకు వచ్చిందా. ఎందుకు భవిష్యత్ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కలతో పాటు చిన్నగా శాంతినగర్ కూడా వస్తాయి. ఆ ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నివారించకపోతే వాళ్ళ ఇండస్ట్రీకి గట్టి చర్య తీసుకోమని చెప్పారు. సార్ అధికారులు సమాచారం ఇచ్చినట్టుగాను అక్కడికి రావడం వస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుతం ఆటోనగర్ అంతా కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ముందుగా లీకులు ఇస్తున్నారా, అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తం అధికారులు లీకులు ఇస్తేనే మొత్తం వీళ్ళంతా ఇక్కడ ఉన్న పలంగా ఖాళీ చేస్తున్నారు, వాళ్ళు రాగానే వెళ్ళిపోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. కాదు అసలు ఆటోనగర్లో ఉన్న ఇబ్బంది పాపం అక్కడ స్మెల్ వలన లోపల గ్రౌండ్ వాటర్ సరైన వాటర్ లేకపోవడం ఆటోనగర్ చాలామంది పాపం ఉన్న సొంత బిల్డింగ్స్ ఖాళీ చేశారు. అంటే ఆటోనగర్లో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇబ్బంది ఉందన్న. దాన్ని కూడా మేము త్వరలో వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ మున్సిపల్ వాటర్ కావాలన్నా లేదా ట్యాంక్ వాటర్ ఇమ్మన్నారు. వాళ్ళకి వాటర్ ఇస్తూ అదేవిధంగా వాటర్ పొల్యూట్ అవ్వకుండా తగు చర్యలు తీసుకోమన్నా. దాని మీద ఎవరైతే ఉన్నారో అందరూ పూర్తిగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 250 యూనిట్లు పైగా మూతపడినటువంటి పరిస్థితి. అక్కడ 250 ఉండవు కానీ మొత్తానికి 50 యూనిట్స్ మాత్రం
సరైన వాటర్ లేక చెప్తాను. నిన్న కూడా కొంతమంది చెప్పడం ఏంటంటే మాకు వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మున్సిపల్ వాటర్ కానీ ఆల్టర్నేటివ్ వాటర్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ వాటర్ చూపెట్టి వాళ్ళకి ఇబ్బందులు చేస్తాం. అంటే పొల్యూషన్ అధికారులు సకాలంలో స్పందించట్లేదు, అందుకని ఇంతలా జరుగుతుంది. ప్రస్తుతం ఏదో శాంతినగర్ దాకా వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే 5 నగరాలకు సంబంధించి కూడా లోపలికి వస్తున్నట్టు ఇంకా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. తప్పకుండా మనం శాంతినగర్ కావచ్చు, కాకినాడ డాగినగర్ కావచ్చు, ఆ ఏరియాకి స్మెల్ వస్తున్న కూడా వాస్తవం. దాన్ని పూర్తిగా దీన్ని కూడా చాలా అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఆదేశించాం. లేని పక్షంలో అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళినా సరే వాళ్ళ మీద సరే కఠినమైన చర్య తీసుకుంటాం. ప్రజలు కూడా రోడ్డెక్కే పరిస్థితి, సంతకాల సేకరణ అని చెప్తున్నారు. ఒక ఉద్యమానికి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. రావాలి, ప్రజా ఉద్యమం చేస్తే కానీ అధికారులు కూడా సరైనటువంటి పూర్తిగా స్పందిస్తారు. తప్పకుండా ప్రజలు చేపట్టే కార్యక్రమం మేము కూడా సహకరిస్తాం. అంటే సీఎం దృష్టికి ఏం తీసుకెళ్ళబోతున్నారు సార్? ఆల్రెడీ ఇది పీజీఆర్ఎస్లో కూడా పెట్టాం. పీజీఆర్ఎస్లో పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్స్ దగ్గర ఉన్న కంప్లైంట్స్ మొత్తం కూడా జిల్లా అధికారి, రాష్ట్ర అధికారి నుంచి ముఖ్యమంత్రి దృష్టికి ఉంటుంది. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అయితే ఏదైతే ఆటోనగర్ పొల్యూషన్ ఇష్యూకు సంబంధించి కూడా అటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో వారి మీద కఠిన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి పూర్తిగా మద్దతు ఇస్తామంటున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చెప్తున్నారు. వీరపర్సన్ సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, జగ్గపేట.